నర్మదా, ప్రేమ, శ్రీవల్లి ఓ గుళ్ళో కలుసుకుంటారు. ఇక శ్రీవల్లి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి, ఏంటి మాట్లాడాలని చెప్పి పిలిచి అలా బెల్లం కొట్టిన రాయిలా ఉన్నావు, ఏంటో చెప్పు అని అంటుంది నర్మదా కోపంగా. చూడండి చెల్లాయిలు, మనల్ని పామో జర్రో కరవబోతే మనం ఏం చేస్తాం? మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఏ కర్రతోనో చెప్పుతోనో కొడతాం కదా. మన ముగ్గురి మధ్య కూడా జరిగింది అదే. నా బండారాన్ని మీరు బయట పెట్టారు, మీ లొసుగులు నేను బయట పెట్టాను. చెల్లుకు చెల్లు అయిపోయింది కదా. మనం చంపాలనుకున్న వాళ్ళని చంపడం ధర్మమే తప్ప పాపం కాదు కదా. నేను మీ విషయంలో చేసింది కూడా ధర్మంగా భావించి మీరు నన్ను మన అత్తగారింటికి తీసుకుని పొండి అంటుంది వల్లి. దాంతో ప్రేమ, చూసావా అక్క, ఇంత జరిగినా కూడా ఈ బల్లికి బుద్ధి రాలేదు. తను చేసింది తప్పు కాదు, ధర్మమట. ఇలాంటి దానితో మాట్లాడడానికి వచ్చినందుకు ముందు మనకి బుద్ధి లేదు, పదక్క అని అంటుంది ప్రేమ. ఇక ఇద్దరూ వెళ్తుంటే, ఆగండి చెల్లాయలు, మీరు నా మాటల్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటున్నారు. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకెప్పుడు తప్పు చేయను. నన్ను మీ తోడబుట్టిన సొంత అక్క అనుకుని పెద్ద మనసుతో క్షమించి నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి ప్లీజ్ చెల్లాయలు అని బ్రతిమలాడుతూ ఉంటుంది శ్రీవల్లి. ఏంటి నిన్ను క్షమించేది? నువ్వెన్ని వెధవేషాలు వేసినా కూడా క్షమించి వదిలేశాం. చివరికి ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? నువ్వు ఎన్ని తప్పులు మోసాలు చేసినా సరే పోనీలే, ఎంతైనా అక్కవి కదా, నీ కాపురం కూలిపోతుందని క్షమిస్తే నువ్వు మాత్రం మా కాపురాలను కూల్చాలని చూస్తావా? ఈసారి నిన్ను క్షమించేదే లేదు అని అంటుంది ప్రేమ. ఇక అటు శ్రీవల్లి మాత్రం ప్లీజ్ చెల్లా ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటుంది. నేను చేసిన తప్పు తెలుసుకున్నాను, నాకు బుద్ధి వచ్చింది అంటూ చెంపలు వాయించుకుంటూ ఉంటుంది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఉండదు కదా, దయచేసి నా కాపురాన్ని నిలబట్టండి చెల్లాయిలు అని చేతులు జోడించి వేడుకుంటుంది శ్రీవల్లి. ఇక నర్మదా చేతులు పట్టుకుని, నర్మదా చెల్లాయి, నువ్వైనా నా బాధని అర్థం చేసుకో, నా కాపురం కూలిపోతే నేను బతకలేను అని అంటుంది శ్రీవల్లి. నిన్ను క్షమించడం అంటే ఇంకో పాపం చేయడానికి అవకాశం ఇవ్వడమే. పాపునైనా క్షమించొచ్చేమో కానీ నిన్ను మాత్రం నమ్మను అని అంటుంది నర్మద. లేదు చెల్లాయ్, నేను పూర్తిగా మారిపోయాను. మా ఆయనంటే నాకు ప్రాణం, ఆయన లేకపోతే నాకు చావే గతి. నా కాపురం, నా ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. మీ అక్క కాపురాన్ని, ప్రాణాలను నిలబట్టండి చెల్లాయ్, ప్లీజ్ ప్లీజ్, మీ కాళ్ళు పట్టుకుంటాను చెల్లాయ్ అంటూ వాళ్ళ కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది శ్రీవల్లి. థ్యాంక్ యూ సో మచ్.